అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన అంశం అదేంటంటే ఎక్కడ చూసిన హైదరాబాద్లో హైడ్రా 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 అంటే ఏంటి అని కొంతమంది నన్ను అడిగారు. నిజంగా ఏంటంటే హైడ్రా అంటే ఏంటి వార్తల్లోకి వెళ్తే హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అని చెప్పారు. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్లోని చెరువులు, నాలాలు, పబ్లిక్ ప్లేసులు, ప్లే గ్రౌండ్లు, అంతేకాకుండా లేఅవుట్లు వచ్చే కామన్ సైట్లు వీటన్నింటినీ కూడా అక్రమాలకు గురవుతాయి. హైదరాబాద్కి ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్ విస్తృతంగా ఎక్కువగా ఉంది. అందువల్ల ఈ ల్యాండ్లో 10 మంది కలిపి ముందు రేకుల షెడ్లు ఇప్పుడు పాకలేస్తారు, ఆ తర్వాత రేకుల షెడ్లు వేస్తారు, ఆ తర్వాత దాన్ని మొత్తం కాలనీగా తయారు చేస్తారు. అట్లా తయారయ్యి ప్రభుత్వము హైదరాబాద్ చుట్టుపక్కల అనేక కాలనీలు ఉన్నాయి. ఈ కాలనీలన్నీ కూడా ఏ రకమైన భూమి హక్కు లేకుండా భవనాలు నిర్మించారు. అది ప్రభుత్వ భూములు. అయితే ఇక్కడ చర్చ నుంచి ఎందుకు వచ్చిందంటే నాగార్జున గారు ప్రముఖ సినీ నటుడు అవడం వలన ఆయన ఎన్కన్వెన్షన్ అనే ఫంక్షన్ హాల్ నిన్న పగలగొట్టడంతో ఇది రాష్ట్రం మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దీని మీద చర్చ విపరీతంగా జరుగుతూ ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. ఎందుకు? నాగార్జున గారు సినిమా యాక్టర్ కాబట్టి. ఆయన ఏమంటాడు, నేను నా సొంత పట్టాపులోనే కట్టాను, నేను ఆక్యుపై చేయలేదంటారు ఆయన. వీళ్ళు దాన్ని పగలగొట్టారు. ఏది నిజం ఏది యథార్థం అనేది ఆ ఏజెన్సీ వాళ్ళు త్వరలో చెబుతారు. కొంతమంది మేధావులు ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, చెరువు కాదని చెరువు కింద ఉన్న సాగు భూమిలో ఉంది, సాగు భూములు కట్టడాలు కట్టకూడదు, అందుకు పాల్గొట్టాము అంటారు కొంతమంది చెప్పుకోవడం. ఇది అయితే వాస్తవాలు ఏంటనేది లెటర్ అన్నీ వస్తాయి 1 by 1. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే, అయితే మనకున్న సమాచారం మేరకు అందులో సుమారు 2.5 ఎకరాల పైచిలుకు, 3.5 ఎకరాలు ల్యాండ్ అయితే అందులో 2.5 ఎకరాల పైచిలుకు చెరువును కబ్జా చేసి గోడ కట్టారనేది గతంలో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, అంతకుముందు ఉద్యమం టైంలో కేసీఆర్ గారు మాట్లాడినా, వీళ్ళందరూ కూడా దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ చెరువుల కబ్జాలను కూడా ఎంతటి వారైనా కూడా ఖచ్చితంగా తొలగిస్తాం. ఈ చెరువులే వరప్రదాయని తెలంగాణ ప్రాంతానికని పదే మంత్రివర్యులు కానీ ప్రభుత్వం కానీ చెప్తా వచ్చింది. అయితే ప్రధానంగా సినిమా హీరోలు అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండేవాళ్ళు, మంచిని ప్రజలకు బోధించేవాళ్ళు, వాళ్ళని ఆదర్శంగా సమాజం తీసుకుంటుంది. హైటెక్ సిటీ ఎదురుగా గురుకుల్ భూములలో కన్వెన్షన్ అనే ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో అక్కడున్న చెరువులో సగానికి అడ్డంగా గోడ కట్టి కొన్ని ఎకరాలు ఆక్రమించుకొని ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్నారు. పదే ప్రభుత్వం దృష్టికి వచ్చింది, టీవీ ఛానళ్ళల్లో పేపర్లలో చూపించారు. అక్కినేని నాగార్జున గారు కూడా దాని మీద స్పందించారు. ఈనాటి వరకు ఆ ఆక్రమణలు తొలగించలేదు. ఎందుకు అక్కినేని నాగార్జున గారు ఆక్రమించుకున్న చెరువుల ఆక్రమణలు తొలగించలేదు? ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఏ శక్తులు అడ్డం పడుతున్నాయి? ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. కన్వెన్షన్ కి నాగార్జున గారికి ఇంకొకరికి ప్రత్యేకమైన హక్కులు కానీ ప్రత్యేకమైన వెసులుబాట్లు కానీ ఈ ప్రభుత్వ పరంగా మీరు గిఫ్ట్లు ఇవ్వండి అన్నారు. అక్కడ చట్ట ప్రకారం ఏం జరగాలో జరుగుతుంది. అది ఇప్పుడు లీగల్ గా కూడా అక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. మీరు అన్నారు మార్కింగ్ ఇచ్చారు అన్నారు. ఒకవేళ అది వాస్తవమే అయితే, అది ఒకవేళ ఎంక్రోచ్మెంట్ అక్కడ ఉంటే, బఫర్ జోన్ లోకి వాళ్ళు వస్తే, ఐ అష్యూర్ యూ ఫ్రమ్ ద ఫ్లోర్ ఆఫ్ దిస్ హౌస్ దట్ ఇట్ విల్ ఆల్సో బి అడ్రెస్డ్. అక్కినేని నాగేశ్వరరావు కొడుకు నాగార్జున కబ్జాకో. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చర్య తీసుకోలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ 10 ఏళ్ళు ఈ ప్రభుత్వం చర్య తీసుకోలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు తప్ప ఒప్పో మంచో చెడు లాభ నష్టాలు ఆలోచించకుండా చెరువులు కాపాడే ప్రక్రియలో ఆయన ఈ చర్య తీసుకున్నాడు. అది సమర్థించేవాళ్ళు సమర్థిస్తారు, వ్యతిరేకించేవాళ్ళు వ్యతిరేకించిన ఆయన చట్ట ప్రకారం అది తప్పు అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ వాస్తవంగా ఏంటంటే దీంట్లో ఇక్కడ అసలు ఇవాళ పగలగొట్టారు, మంచిదే, అది ఆస్తి నష్టం. కట్టే ముందే కొన్ని పర్మిషన్స్ ఇచ్చారు. ఎవరు జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ మున్సిపల్ అథారిటీస్ వాళ్ళు దానికి పర్మిషన్ ఇచ్చి కట్టారు. కట్టినాక మంత్లీ ట్యాక్స్ వేస్తారు, కరెంట్ ఇచ్చారు, వాటర్ ఇచ్చారు, ఇన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. ఇది లీగల్ కన్స్ట్రక్షన్ తెలిసి వీళ్ళ మీద చర్యలు ఎక్కడ తీసుకున్నారు? ముందు వ్యవస్థలో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి.
సిస్టమ్ చేసే తప్పులు, అధికారులు చేసే తప్పులు పై అధికారులు కప్పిపుచ్చడం వల్ల దాని గురించి అది వాళ్ళ పెద్దదయ్యి రాష్ట్రం మొత్తం 2 రాష్ట్రాల్లో కూడా ఒక భూతంలాగా చూడాల్సి వచ్చింది. అదే ఆదిలోనే దాన్ని చేసినట్టయితే ఈ స్థాయికి వచ్చేది కాదు. అది ఏదో సినిమాలో చెప్తారు, అమ్మ దొంగనాడు సినిమాలో హీరో దొంగతనం చేస్తే కోర్టు శిక్ష అంటా ఉంటారు. శిక్ష పడుతుంది, పడితే ఆయన జడ్జిని అడుగుతాడు, ఏమని, ఒక్కసారి మా అమ్మని పిలిపించండి మాట్లాడాలని. ఏంట్రా బాబు అంటే, సరే పిలుస్తూ పర్మిషన్ ఇస్తారు జడ్జి గారు. ఇస్తే వాళ్ళ అమ్మని పిలిచి చెంపంలో కొడతారు హీరో. ఎందుకు కొట్టావా ఏంటి అని అడిగితే, తోటకూర దొంగతనం చేసినప్పుడే మా అమ్మ కనుక నన్ను తప్పు అని చెప్పినట్టయితే ఇవాళ గజదొంగ అయ్యేవాడు కాదు కదా. అలా అన్న సామెత ప్రకారం ఆదిలోనే దీన్ని తుంచేస్తే ఇలాంటి కట్టడాల్ని ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ ఉంటుంది, మున్సిపల్ అధికారులు ఉంటారు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఉంటారు, వర్క్ ఇన్స్పెక్టర్లు ఉంటారు, సూపర్వైజర్లు ఉంటారు. ఇంతేకాకుండా మున్సిపాలిటీలో కార్పొరేషన్ అధికారులు ఉంటారు. వీళ్ళందరూ చూస్తూనే ఉన్నారు. వీళ్ళందరికీ తెలుసు వీళ్ళు ఇచ్చే 10 కాసిపడి ఆ డబ్బులు తీసుకుని ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎంకరేజ్ చేస్తున్నారు. వీటి మీద ప్రభుత్వం ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. ఉక్కుపాదం మోపాలి కూడా. ఎందుకంటే ఇవాళ మనం చూస్తా ఉన్నాం రోజు టీవీ పేపర్లో, అక్కడ చెరువులో కట్టారు కాలేజీలు అన్నారు, ఇక్కడ కాలేజీ హాస్పిటల్ చెరువులో కట్టారు అన్నారు. ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినాయి? వీటన్నిటినీ కూడా ప్రభుత్వాలు ఏం చేయలే. మనం దానికి కారణం ఏంటి? ప్రతి వ్యాపారస్తుడు ఏదో రాజకీయ పార్టీలో కొనసాగుతున్నాడు. అందులో పొలిటికల్ పార్టీలు అండదండలు ఉంటుందో ఈ పొలిటికల్ పార్టీలు ఈ తప్పులన్నింటినీ కూడా పెంచి పోషిస్తారు. ఇది యథార్థం. దీన్ని కూడా మరి రాజకీయ పార్టీలు కూడా పక్షాలను చేయాలి. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకుండా ఉండాలి రాజకీయ పార్టీలు. నా దాంట్లో వచ్చినప్పటికేమో ఒక రకంగా ఊళ్ళో వాళ్ళకి ఇంకో రకంగా మాట్లాడే విధానాన్ని రాజకీయ పార్టీలు కూడా తప్పును ఖండించాలి. అలా చేసినట్టయితే ఇవాళ ఈ నాస్తులు కట్టినాక, ఈ బిల్డింగ్లు కట్టినాక వెళ్ళి కూడగడతాం అనేది ఒక రకంగా తప్పు అనేది తప్పదు. కానీ అది ఆస్తి నష్టం కదా. లేదంటే ఈ మన కేరళలో ఏం జరిగింది? కొండ చెట్లన్నీ విరిగిపోయి ఊళ్ళన్నీ కూడా కొండగా కడతాం, కొండ చెట్లు అట్లాగే ఈ చెరువులన్నింటిలో కబ్జాలు చేయడం వల్ల నాళాలన్నీ పూడిపోయి హైదరాబాద్ రోడ్ల మీద నీళ్ళు వచ్చి ఆ గుంతల్లో కుట్టుకుపోయిన ఉన్నారు, మ్యాన్హోల్ చచ్చిపోయిన ఉన్నారు. అలాగే ఒకప్పుడు హైదరాబాద్ మొత్తం నీటి జలమయం అయిపోయింది, ఒకప్పుడు మద్రాసులో అయిపోయింది జలమయం. ఇప్పుడు చూడండి, ఉదాహరణ మణికొండ కానీ నిజాంపేట కానీ ప్రగతి నగర్ కానీ చూస్తే మన దగ్గర ఉన్న మున్సిపాలిటీస్లో గ్రామ పంచాయతీ చూస్తే ఇల్లు మీద ఇల్లు కట్టారు. ఒక్కొక్క ఫ్లాట్లో 500-600 గజాల్లో 5 ఫ్లాట్లు కట్టారు. వాళ్ళందరికీ వాటర్ ఎక్కడి నుంచి ఇస్తారు? డ్రైనేజ్ ఎక్కడి నుంచి ఇస్తారు? కరెంట్ ఎక్కడి నుంచి ఇస్తారు? విత్ ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎటెళ్ళి ఫైర్ దాన్ని సేఫ్టీ వాళ్ళు వెళ్ళి దాన్ని కాపాడగలుగుతారు. ఇలా ప్రతి నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో కూడా ఒకటి స్పేస్ లేకుండా కన్స్ట్రక్షన్ పర్మిషన్ కూడా చాలా తప్పు. వీటన్నింటినీ కూడా అరికట్టాల్సిన అవసరం మన చట్టాన్ని కూడా మార్చాలి. ఎందుకంటే గ్రామ పంచాయతీ యాక్ట్లో ఒక రిలాక్సేషన్ ఉంది, మున్సిపాలిటీలో ఒక రిలాక్సేషన్ ఉంది, అదే కార్పొరేషన్లో ఒక రకంగా ఉంది. రూల్స్ రకరకాలుగా ఉన్నాయి. అని ప్రమాదాలు ఎప్పుడు ఒకే రకంగా ఉంటాయి. అగ్ని ప్రమాదం ఒకే రకంగా ఉండదు. ఏదో చెప్పినా ఏ విధంగా వస్తుంది, అలాగే తుఫాన్లు ఏ విధంగా వస్తుంది చెప్పినావు. అదేవిధంగా వరదలు ఎప్పుడు వస్తాయని చెప్పినావు. వరదలు రావడానికి కారణం ఈ చెరువులు కూడుకోవడం వల్ల వెనక్కి మిరకలో ఉండే నీరంతా కూడా ఆ చెరువులోకి వెళ్ళి చెరువులు నీళ్లు స్టోరేజ్ అయ్యాయి. దానికి నాళాల ద్వారా బయటికి పోతా ఉంది ఎక్సెస్ వాటర్. అలా కాకుండా చేయటం వల్లే ఇవాళ ఈ పరిస్థితి అంతా వచ్చింది అనేది మనకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా మానవ తప్పుతారు. మనం చేసిన తప్పుల వల్లనే, మనం చేసిన నిర్లక్ష్యం వల్లనే, మనం చేసిన అవినీతి వల్లనే ఇవన్నీ కూడా వచ్చింది. ఈ హైడ్రా అనేది కూడా సక్సెస్ఫుల్గా ముందుకు చేయటం చాలా మంచిదని ప్రజల్లో కూడా అందులో కూడా మెచ్చుకుని. అయితే ఏంటంటే ఇక్కడ కొంతమంది మేధావర్గం అన్నారు హైదరాబాద్ 50% ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉన్నాయంటారు. ఎల్ఆర్ఎస్ ఇచ్చారు, బీఆర్ఎస్ ఇచ్చారు. ఇవన్నీ ఎందుకు ఇచ్చారు? చట్టంలోనే ఉంది కదా. ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అనే ప్రక్రియ ఎందుకు వచ్చింది? రిలాక్సేషన్. లేదా 10% తప్పు కట్టుకోవచ్చు, డీవియేషన్ కట్టుకోవచ్చు. కట్టుకుంటే దానికి పర్మిషన్ ఇస్తాం. అధికంగా ఫీజు కట్టి
దాన్ని ఓకే చేయించుకున్నాను. ఇవన్నీ కూడా ఎందుకు ఖచ్చితమైన నామ్స్ లేకపోవడం వల్ల జరిగిన ఇబ్బందులు తప్పితే ఇవన్నీ కూడా ప్రభుత్వం చట్టాల్లో ఉన్న లొసుకుల ఆధారంగా జరుగుతామని వాటిని సవరించాలి. అధికారులకు డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి. ఇలా చేయాలంటే ముందు భయపడే విధంగా చేయాలి. ఇవాళ చేసిన పని ఒకరోజుతో ఆపేస్తేనో లేదా కొంతమంది మీద రాజకీయ కక్షలాగనో లేదా కొంతమందిని టార్గెటెడ్గా చేసుకుని చేయటం అనేది కూడా కరెక్ట్ కాదు. చేస్తే మొత్తం యూనివర్సిటీ అందరూ చేస్తే మంచిదనేది నా ఉద్దేశం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.